సో రెడీయా మీరు దీపా? రెడీ అండి. మీరేం చేస్తారు? పీనట్ రైస్ అండి. పీనట్ రైస్. ఓకే ఓకే, మరి పీనట్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పీనట్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ పలుకులు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. దీపా గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ పాన్ పెట్టుకోవాలండి. పర్లేదు, నెయ్యిలో చేస్తే బాగుంటుంది. నెయ్యితో చేస్తే బాగుంటుందండి. అది కరిగేలోపు ఫస్ట్ ఎండుమిర్చి తీసుకోవాలండి. ఓకే, ఇంకా దీంట్లో మనకి ఏం పోపు అట్లా ఏమి ఉండదా? ఉంటాయండి, ఇవి పోపు దినుసులు ఉంటాయి కదా. ఓకే, కొన్ని పల్లీలండి. ఓకే, ఇన్నే చాలా. పీనట్ సరిపోతుంది. రైస్ పౌడర్ లో వేస్తానండి. ఓహో, పల్లి పౌడర్ కూడా యూజ్ చేస్తాను. ఓకే ఓకే. తర్వాత పోపు దినుసులండి. ఇవన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత, సో మనకి ఇది పల్లి ఫ్లేవర్ లో కాబట్టి మనం ఈ పోపు వేసుకుంటున్నాం అండి. తర్వాత కొద్దిగా కరివేపాకు అండి, పచ్చిమిర్చి అండి. ఓకే, బాగా రోస్ట్ అయిన తర్వాత కారం అంతా ఇంకా మనకి ఇదే ఎండుమిర్చితోనే వస్తుందండి. ఓకే, ఇది పల్లీలది కదా, కొద్దిగా కమ్మగానే ఉంటుంది. కమ్మగానే ఉంటుంది. అన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అయినా కమ్మగానే ఉంటుందండి. పల్లీల పొడి ఎక్కువ వేసుకుంటాం. పల్లీల పొడి ఎక్కువ వేస్తాం కాబట్టి అందుకని పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేస్తారా? ఇవేంటి? మిరియాలండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, ఈ రైస్ ఐటమ్ మీరే ఇలా ట్రై ఆలోచించారా అండి? ఎందుకు అలా పల్లీలతో ఇలా రైస్ ఐటమ్ చేయాలని ఎందుకు అనిపించింది? పౌడర్ వేసి పౌడర్ వేసి తినేస్తాడండి మా బాబు. ఈ పీనట్స్ అయితే తీసే అంటాడు అనమాట. అవునా? మీ బాబుకి పప్పులు ఇష్టం లేదా? ఇది తీసే అంటాడు అనమాట. అందుకని మీరు అవి తీసేసి పౌడర్ చేసి మళ్ళీ వేసేసారా? ఓకే, తర్వాత కొంచెం గరం మసాలా అండి. మీకు ఒక్కడే బాబా? ఒక్కడే బాబండి. ఎల్కేజీ అండి. శ్రీహన్ అండి. శ్రీహన్ అండి. ఓ నైస్. ఇంకా రైస్ కి సరిపడా సాల్ట్. మీరేమైనా వర్క్ చేస్తారా? లేదండి, హోమ్ మేకర్ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. పేరేమిటి? ప్రశాంత్ అండి. ప్రశాంత్ గారు. మీరు ఇంట్లో కూడా ఇలాగే నిదానంగా మాట్లాడుతుంటారు? చిన్నప్పటి నుంచి ఇంతేనా? ఎవరు బాగా గట్టిగా మాట్లాడతారు? మా చిన్నక్క అండి. చిన్నక్క పెద్దక్క మాట్లాడదా? పెద్దక్క లాస్ట్ చేస్తుంది కదా మమ్మల్ని, ఇంకా అలా ఆవిడ మెయింటైన్ చేస్తుంది. ఓకే, మళ్ళా చేసిన అది చెప్పడం పల్లీలు కొద్దిగా. మీ ఇద్దరు అల్లరి చేస్తే ఆవిడ కంప్లీట్. ఓహో, మీరు అల్లరి మించి మా తమ్ముడు అల్లరి చేస్తాడండి. ఓ, మీరు నలుగురా? ఒక తమ్ముడు. అప్పటి తమ్ముడిని చెప్పరే? ఆయన పేరేంటి? నరేష్ అండి. నరేష్. లాస్ట్ కి వాడు తమ్ముడు. హైదరాబాద్ లోనే ఉంటారా? రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ అండి. కొద్దిగా ఉడికించి పెట్టుకోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటే. ఇప్పుడు ఇది కమ్మగా ఉంటుంది అన్నారు కదా, సరే ఇప్పుడు మీ బాబు లాంటి వాళ్ళకి అది అట్లా ఉట్టిది పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు మనం కొంచెం పెద్దవాళ్ళకి తినాలి అంటే ఏదన్నా పల్లీలు ఎక్కువ వేసుకోవాలా? పల్లీలు ఎక్కువ వేసుకున్నా అది మళ్ళీ కమ్మగానే ఉంటుంది కదా. అంటే ఏమన్నా అంటే మిరియాల పొడిలా కూడా వేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ వేసుకుంటే కూడా మనకు కొద్ది స్పైసీనెస్ తెలుస్తుంది. ఇంకింతే అండి. కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మీరు ఏమన్నా మీ వారికి చెప్పేటప్పుడు ఇలాగే నిదానంగా చెప్తుంటారా? ఏమన్నా కావాలన్నప్పుడు గట్టిగా అడుగుతుంటారా? ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. ఈ బేసే కంటిన్యూ చేస్తుంటారు? గట్టిగా రాదండి. అయ్యో. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత కొరియాండర్ వేసుకోవాలి. ఓకే, సో మీ ఇంట్లో అయితే సౌండ్ పొల్యూషన్ చాలా తక్కువ అనమాట. తక్కువేనా? కొద్దిగా బాబు దగ్గర ఉంటుంది అంతే. సో కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసుకోండి. మరి అప్పుడు ఎలా వస్తుంది బాబు దగ్గర సౌండ్? వాడు చేస్తాడు. అంతేనా? ఓ, అయితే మీరు ఎక్కడికి వచ్చినా మీ బాబుని పట్టరండి అయితే. మమ్మీ కొంచెం పల్లీలు మమ్మీ. వాడు వస్తాడండి కిచెన్ లోకి వచ్చి అన్ని ఇది ఇలా అది ఇలా అంటుంటాడు. చేస్తూనే ఉంటాం. ఓకే, బాగుంది.
అంటే మనకి బేసిక్ గా కొన్ని రకాల రైస్ ఐటమ్స్ ఏంటంటే కలర్ వాటి దీన్ని బట్టి తెలుస్తుంటుంది కదా. ఇది అట్లా ప్లెయిన్ గా ఉంది. ఐ మీన్ మనం జనరల్ గా పోపు పెట్టుకున్నట్టు, కాకపోతే టేస్ట్ చూస్తే మనకి ఆ పల్లి ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది అనుకుంటా. సో అయిపోయినట్టేనా? వెరీ గుడ్. ఇది పల్లి పౌడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ రైస్ వేడివేడిగానే తినాలి. చల్లగా అయితే మనకు టేస్ట్ మిస్. అట్లా ఇది మనకు బాక్స్ లో పెట్టినా గానీ ఈజీగా కంప్లీట్ అయ్యి వస్తుంది. ఈజీగా కంప్లీట్ అయ్యి వస్తుందా? ఓకే. గార్నిష్ కొంచెం కొరియాండర్ యూస్ చేస్తే సరిపోతుంది. ఓకే, రెడీ. రెడీ అండి. పీనట్ రైస్. పీనట్ రైస్ రెడీ అండి. ఓ నైస్. ఓకే అండి, మరి పీనట్ రైస్ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పీనట్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా వేరుశనగ పలుకులు వేయించి పొడి సిద్ధం చేసుకోవాలి. బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, వేరుశనగ పలుకులు, పోపు దినుసులు వేసి వేగాక కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో గరం మసాలా, ఉప్పు, వేరుశనగ పలుకుల పొడి, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పీనట్ రైస్ రెడీ.